అమ్మా పచ్చడి మంచిగా ఉన్నట్టుంది, నాకైతే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. మరి పచ్చడి తయారు విధానం చెప్తావా? ఎండి మిరపకాయలు, చింత చిగురు వేపుకొని, ఒట్టు మిరపకాయలు మంచిగా నిప్పుల మీద ఏంపాలి. అట్లనే నూనె లేకుండా చింత చిగురు తేటగా కడిగి ఉడకబెట్టాలి మంచిగా వేపుకోవాలి. అది కూడా ఏంపిన తర్వాత నూనె మీ ఇష్టం, మేమైతే నూనె వేయకుండా ఏంపినాం అనమాట. ఇంకా రోట్లు వేసుకొని ఒట్టి మిరపకాయలు మెత్తగా నూరుకొని కొంచెం ఉప్పు జీలకర్ర పచ్చి జీలకర్ర వేసి మెత్తగా నూరుకున్న తర్వాత ఎల్లిపాయ ఉల్లిగడ్డ కూడా కొంచెం కచ్చపిచ్చగా నూరుకొని ఇప్పుడు ఏంపి పెట్టుకున్న చింత చిగురు అల్లనే వేసి మంచిగా రుబ్బుకోవాలి. రుబ్బుకొని ఉప్పు ఎట్లుందో చూసుకొని మీకు వేడి వేడి అన్నం వేసుకొని మంచిగా తినరు. ఇంకా చూపిస్తే బాగుండు వీడియోలో కానీ చెప్పిన కమ్మగా